హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఈరోజు హనుమాన్ జయంతి కదా, హనుమాన్ జయంతి కాబట్టి మొత్తం క్లీన్ చేసేసుకొని దీపం అయితే ఈరోజు మా అత్త వెలిగించిందనమాట. నేను అన్ని పనులు నేను చేసేసాను, దీపం ఒక్కటి మా అత్త వెలిగించింది. ఉదయాన్నే మా జషన్ అయితే స్కూల్కి పంపించేసి బయట క్లీన్ చేసుకొని ముగ్గులు కూడా వేసేసుకున్నాను అనమాట. ఇంకా ఆయనకి బ్రెడ్ జామ్ కావాలంటే బ్రెడ్ జామ్ తెప్పించి బాక్స్ పెట్టేసి స్కూల్కి అయితే పంపించిన. ఈరోజేమో మ్యాంగో వద్దన్నాడు అనమాట, ఎందుకంటే దాని మీద బోర్ వచ్చేసింది. 2 days తీసుకెళ్ళాడు కదా కంటిన్యూగా. ఈరోజేమో బ్రెడ్ ఇలా కాల్చి పైన తేనె వేయమన్నాడు అనమాట. తేనెనేమో అయిపోయింది. మా ఇష్యూ ఇంటి దగ్గరనే ఉంటాడు కదా, డే మొత్తం ఆ తేనె ఇంటి దగ్గర తాగుతూనే ఉంటాడు అనమాట. అది అయిపోగొట్టేసిండు. తర్వాత అంబలు చేశాను, మా అత్తమ్మ ఉన్నారు కదా అనేసి కొంచెం ఎక్కువనే చేసిన. అంబలు చేసి పాలైతే వేడి చేసి పెట్టేసిన. ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి తొందరగా స్నానం చేసుకొని రెడీ అవుతున్నాను అనమాట. దీపం అయితే మా అత్తనే వెలిగించింది. ఇంకా మా ఆయన వచ్చేసి బయటికి వెళ్ళాడు అనమాట. హనుమాన్ టెంపుల్లో హోమం ఉంది ఈరోజు, అందుకని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిన తర్వాత నేను రైస్ అయితే వండి పప్పు చేశాను అనమాట. చుక్కకూర పప్పు ఈరోజు. చూడండి, పప్పు కూడా రెడీ అయిపోయింది. పచ్చిమిరపకాయలు వేసి చేశాను. ఇంకా తర్వాత మా అత్తనేమో కొద్దిసేపు పడుకుంటా అని పడుకుంది. ఇంకా మా పెద్దోడేమో మా అత్తతో అంతా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు అనమాట. మా అత్తకేమో కొన్ని అర్థమవుతున్నాయి, వాడేమో షాక్ అవుతున్నాడు. మా నాయమ్మకి ఇలా ఎట్లా అర్థమవుతుంది నేను అనేదని. అది ఎందుకు వస్తున్నావు? Where are you from? Hey, where are you from? అదిరా అగో నీది వీడియో యూట్యూబ్లో వచ్చింది. తర్వాత ఇక్కడ ఈయనకు పీజియన్ దొరికిందంటే ఎక్కడనో, ఆ పీజియన్ తీసుకొచ్చి ఇక్కడ బకెట్ కింద పెట్టారనమాట. గాలి ఆడడానికి ఒక రాయి కూడా తీసుకొచ్చాను. కానీ నేనేమో అలా బంధించొద్దు, బయటికి వదిలేసే అని చెప్తే మళ్ళీ తీసుకొచ్చి బయటికి అయితే వదిలేస్తుంది. కానీ దాని కళ్ళకేమో అయిందనమాట. ఎగరేస్తుంటే మళ్ళీ కిందనే పడిపోయింది. అది కొంచెం హెల్త్ బాగలేనట్టుంది దాన్ని. ఇంతకుముందు కూడా ఒకసారి అలాగే దొరికితే తీసుకొచ్చి ఇంటి దగ్గర పెంచుకున్నారనమాట. ఒక 2-3 days ఉంది, తర్వాత వెళ్ళిపోయింది. చూడండి, అది ఎగరేస్తే మళ్ళీ వచ్చి కిందనే పడిపోయింది. ఎగరేయంగానే వచ్చి మళ్ళీ కిందికే వచ్చిందనమాట. వస్తే దానికి ఏమో అయినట్టుంది, హెల్త్ బాగలేదు అనేసి ఇక్కడ నీడ ఉంటుందని ఇక్కడ పెట్టాము. ఇంకా ఏమైనా కుక్కలు కానీ చూసినాక దానికి తీసుకెళ్ళి తినేస్తాయని చెప్పేసి ఇక్కడ పెట్టామన్నమాట. ఇంకా మా చిన్నోడు వస్తాననుకో దాన్ని ఊక సతాయిస్తూనే ఉంటాడు. వాడు వచ్చేదాకా ఇదైతే కనిపించదు అనమాట. వస్తే దాన్ని సతాయించాలని కాదు, ఓవర్ కేరింగ్ చేస్తాడు అనమాట. ఎక్కువ కేరింగ్ చేసి దాన్ని సతాయిస్తుంటాడు. అందుకోసం అయితే ఇంకా దాన్ని తీసుకెళ్ళి ఇంకో వేరే ప్లేస్లో అయితే పెట్టాము, నీడ ఉన్న ప్లేస్లో. ఇంకా ఎంతసేపు అయినా సరే చూడండి అలాగే ఉందన్నమాట. దాని కళ్ళు కనిపించట్లేదు అటున్నాయి, కళ్ళకేమో అయింది, అలాగే ఎగరట్లేదు. ఇంకా తర్వాత వెళ్ళి చూస్తే ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోయిందనమాట. మరి ఎలా వెళ్ళిపోయిందో తెలియదు, అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయింది. మా చిన్నోనికి తర్వాత చెప్తే వెళ్ళి చూస్తే లేదు అక్కడ. ఇంకా తర్వాత మా పిన్ని వాళ్ళు అయితే వచ్చారు. ఈరోజు పర్మిట్ రూమ్ ఉందన్నమాట మా పిన్ని వాళ్ళకి. ఈరోజు హనుమాన్ జయంతి కదా, బంద్ ఉంటుంది. ఇంకా బంద్ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు రారు. ఇంకా బంద్ ఉన్నప్పుడే రావాలని చెప్పేసి ఫోన్ చేస్తే వచ్చారనమాట. మా బాబాయ్ వెళ్ళి వాళ్ళ అమ్మకు హెల్త్ బాగాలేకపోతే వెళ్ళి చూసి వచ్చిండు. మా పెన్నేమో ఇక్కడ వచ్చిందనమాట. మా బాబాయ్ కూడా వాళ్ళ మమ్మీని చూసి వచ్చిన ఒక 1 hourకే చనిపోయిందనమాట. వచ్చిండు, ఇలా కూర్చొని అన్నం పెట్టిన అనమాట. అన్నం పెట్టి ఇట్లా తింటున్నాడు, అప్పుడే ఫోన్ వచ్చింది చనిపోయిందని చెప్పేసి. అదే టెన్షన్లో ఉన్నాడు అనమాట. ఇప్పుడు వెళ్ళి అప్పుడే చూసి వచ్చినా అప్పుడే చనిపోయిందని చెప్పేసి. కొంతమంది ఉంటారు కదా, ఎవరైతే ఇష్టమైన వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చి చూసిన తర్వాతనే అది ప్రాణం అయితే పోతుంది కదా. అలా మా బాబాయ్ వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఒక 1 hourలోనే చనిపోయిందనమాట. అక్కడ నుంచి ఇక్కడ ఒక 1 hour జర్నీ అనమాట. వచ్చిన తర్వాత ఇలా వచ్చి తింటున్నాడు, అప్పుడే చనిపోయింది. ఇంకా ఇక్కడైతే వెళ్తున్నారనమాట. అక్కడ హెల్త్ బాగాలేదని, ఈరోజు హాలిడే ఉంది కదా అని ఇంకా చూసొద్దామని చెప్పి వెళ్ళాడనమాట. 10:30, 11కి అలా వెళ్ళాడు. మళ్ళీ 2:30కి ఇక్కడ వచ్చాడనమాట. ఇక్కడ వచ్చిన మళ్ళీ 1 hourలోనే చనిపోయింది. ఇంకా అక్కడికైతే బయలుదేరి తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నేను అంతకు ముందు రోజు ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదు. ఇప్పుడు అందుకని 2 days వ్లాగ్ వచ్చేసి ఒకే దానిలో పెట్టేస్తున్నా. ఇక్కడ ఉదయాన్నే ఉగ్రాని అయితే చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ చెప్పాను కదా, మా బాబాయ్ వాళ్ళ మమ్మీ చచ్చిపోయిందని. మేము అక్కడికైతే వెళ్తున్నాము. పిల్లలు ఆకలితో ఉంటారని చెప్పేసి వాళ్ళకు టిఫిన్ అయితే చేసి వెళ్తున్నాను అనమాట.
ఉగ్రాన్ని అయితే చేస్తున్నా. మా బాబాయ్ వాళ్ళ అమ్మకేమో 100 ఇయర్స్ 102 ఇయర్స్ అంట. చాలామంది 100 ఇయర్స్ దాటిందని చెప్తున్నారు. ఫస్ట్ తీసుకెళ్దాం అనుకున్నాము, కానీ మళ్ళీ అక్కడ ఎండకు ఉండాల్సి వస్తుంది చాలాసేపు. అందుకోసం అయితే ఇంకా ఇక్కడైతే ఇంట్లో ఉండి టీవీ చూసుకుంటూ ఉంటారు కదా, ఎండకు రాకుండా అనేసి ఇంకా కరెక్ట్ మధ్యాహ్నం టైంలో 1:30 to 2:30 లోపు అయిపోతుందంట. ఎందుకంటే కరెక్ట్ ఎండ టైంలోనే పిల్లల్ని తీసుకెళ్తే బాగుండదనేసి ఇంకా తీసుకెళ్ళట్లేదు. మేము 2:30 వరకు వచ్చేస్తామని చెప్పేసి ఓన్లీ ఉగ్రానే చేసినా అనమాట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత 4:35 అయింది ఇంటికి వచ్చే వరకు. ఇంకా నేను వాళ్ళకు రైస్ కిట్ ఏమీ వండలేదు, అందుకని మళ్ళీ వేరే వాళ్ళకు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు పిల్లలకు తీసుకెళ్ళి ఇచ్చారనమాట. పిల్లలతో పాటు నన్ను కూడా ఇక్కడే అనుకున్నాడు ఇంటి దగ్గరే. ఫస్ట్ అయితే నన్నైతే వద్దని చెప్పాడు అనమాట. తర్వాత ఇంకా దూరం వాళ్ళు కాదు కదా, దగ్గర వాళ్ళే అనేసి వెళ్ళకపోతే బాగుండదు అనేసి మళ్ళీ రమ్మని చెప్పాడనమాట. మా ఆయన వచ్చేసి బయటకు వెళ్ళాడు, ఏవో పాదయాత్రలు ఉన్నాయని చెప్పేసి అక్కడికి వెళ్ళి వచ్చే వరకు రెడీ అయి ఉండమని చెప్పాడు అనమాట. నాకు అప్పటి వరకు కూడా తెలియదు నన్ను కూడా తీసుకెళ్తాడని. నేను ఫోన్ చేసి అడిగినా సరే నీవు వద్దని చెప్పిండు. ఇంటికి వచ్చిన తర్వాత నేను మా షాప్లో అమ్మాయి హాస్పిటల్కి వెళ్తుంది షాద్నగర్, ఇంకా షాప్లో ఉండాల్సి వస్తుంది కదా అనేసి నేను రెడీ అయ్యి ఉన్నాను అనమాట శారీ కట్టుకొని. ఇంకా ఆ టైంలోనే చెప్పేశాడు వెళ్ళొద్దాం తొందరగా అని చెప్పేసి చెప్పాడనమాట. ఫస్ట్ ఏమో మా మామ అలాగే మా ఆయన ఇద్దరే వెళ్ళొద్దామని అనుకున్నాడు అనమాట. మా అత్తమ్మ వాళ్ళేమో షాద్నగర్ నుంచి డైరెక్ట్ ఆ ఊరైతే వెళ్ళారు. ఉప్మా చేద్దాం అనుకున్నాను, కానీ మా పిల్లలు అయితే ఉప్మా అస్సలు తినారనమాట. ఇదే ఏదో ఒక రకంగా తినిపిస్తే తింటారు, కానీ ఆ ఉప్మా అయితే అస్సలు తినరు. ఇంకా ఫైనల్గా అయితే ఉగ్రాని అయితే రెడీ అయిపోయింది. ఒక ప్యాకెట్ మొత్తం చేశానమాట. ఎక్కువసేపు నానబెడితే కొంచెం సాఫ్ట్గా అవుతుందన్నమాట. మనం లేకపోతే కొంచెం సేపు నానబెట్టాం అనుకో ఇంకా అది చల్లారే కొద్దీ ఇంకా రాలుగా తయారవుతుంది. ఇప్పుడైతే మనకు ఉగ్రాని అయితే పర్ఫెక్ట్గా ఉప్పు కారం అంతా మంచిగా సరిపోయిందనమాట. మాకు కూడా మిగలకుండా సమానంగా అయిపోయింది. ఇంకా షాప్ అయితే ఈరోజు క్లోజ్ చేసి వెళ్ళాలన్నమాట. ఆమె అక్కడ వెళ్ళింది హాస్పిటల్కి, మేమేమి ఇక్కడ వెళ్ళాల్సి వస్తుంది. అందుకని ఇంకా ఎప్పుడైతే క్లోజ్ చేయమో దాదాపు ఒక సంవత్సరంలో ఒక 3-4 టైమ్స్ కూడా క్లోజ్ చేయమన్నమాట. ఇంక ఈరోజు ఎక్కడ పరిస్థితి లేదు కాబట్టి బంద్ చేసి వెళ్ళాల్సి వస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే రోజుకు 2 వీడియోస్ పెడుతుంటే ఇప్పుడేమో ఒక్కొక్క వీడియోనే వస్తున్నట్లుంది. మళ్ళీ రేపటి నుంచి కంటిన్యూగా వీడియోస్ అయితే షూట్ చేస్తాను. ఏమైనా స్పెషల్ ఉంటే వీడియో చేద్దాం అనుకుంటున్నాను. డైలీ రొటీన్ అంటే చూడబుద్ది కాదు కదా. ఇంకా టైం ఏమో 9:30 అవుతుంది కదా, ఇంకా వీళ్ళు లేవట్లేదనమాట. ఎలా పడుకున్నారో చూడండి. బయట పడుకుంటే వాళ్ళని మళ్ళీ ఉదయాన్నే ఇల్లు ఉడ్చేదంతా ఉంటుంది కాబట్టి వాళ్ళని లోపలికి అయితే పంపించినాం. మా మామ అయితే మా ఆయనకు ఫోన్ చేస్తున్నాడు అనమాట, ఇంకా రాలేదు, లేట్ అవుతుందని. ఇంకా వచ్చిండు. మేమైతే బయలుదేరి మేము వెళ్తున్నాం అనేది ఉంది, కానీ పిల్లలు వదిలేసి వెళ్తున్నాం అనేది ఎక్కువగా ఉంది. బయట వాళ్ళు వచ్చి కొట్టాల్సిన అవసరం లేదు. ఇద్దరే చాలా అంటే చాలా కొట్టుకుంటారు అనమాట. ప్రతి ఒక్కదానికి కొట్టుకోవడమే ఉంటుంది. ప్రతి రిమోట్కైనా సరే, వాటర్ బాటిల్కైనా సరే, ఏ దానికైనా సరే వాళ్ళకు ఫస్ట్ వాళ్ళే కొట్టుకుంటారు అనమాట. 100 రూపీస్ అయితే ఇచ్చొచ్చాను. దేనికి బ్రెడ్ తెచ్చుకోమని చెప్పేసి, జామ్ ఉంది ఇంట్లో, బ్రెడ్ తెచ్చుకొని జాము పెట్టుకొని తినేసేయండి అని చెప్పి ఇచ్చేసి వచ్చాను. కానీ మరి ఆ 100 రూపీస్ కోసం కూడా వాళ్ళు గొడవ పెడతారు లాస్ట్కి. మాకు ఇంకా ఫోన్ ఉందన్నమాట ఇంట్లో, ఇంకా ఫోన్స్ చేస్తూనే ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు మనశ్శాంతి కూడా ఉండదు. తీసుకెళ్దామంటేనేమో ఎండకు అటు ఇటు తిరుగుతారు కదా. మనం అక్కడేమో అందరిలో ఉంటాం కదా, పిల్లల్ని సరిగా చూసుకోలేము. వీళ్ళేమో ఎవరి మాట విన్నారు. అందుకని ఇంకా పక్కింటి పిల్లలు ఉంటే వాళ్ళకి అప్పచెప్పి వచ్చామన్నమాట. వచ్చే వరకు చూసుకోమని చెప్పేసి, టీవీ చూసుకుంటూ ఉండమని చెప్పేసి వచ్చాము. ఇంటికి వెళ్ళి తొందరగా స్నానాలు బయటనే చేసుకొని, ఇంట్లోకి పోవద్దు కదా, బయటనే స్నానాలు చేసుకొని ఇంకా తొందరగా ఆకలితో ఉన్నామన్నమాట. ఉదయం నుంచి ఆకలితో ఉన్నాం కాబట్టి వెళ్ళి తొందరగా రైస్ పెట్టేసి టమాటా కర్రీ చేశాను అనమాట. చేసిన తర్వాత మా పిన్ని వాళ్ళు అలాగే మా ఆడపడుచు పిల్లలు వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా వాళ్ళు తినేసి షాద్నగర్ అయితే వెళ్ళిపోయారు. మా మామ, మా ఆయన అలాగే నేను ఇక్కడ ఉన్నామన్నమాట. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండు. ఇంకా వీళ్ళేమో మాట్లాడుతున్నారు. ఇంకా ఇప్పుడు నైట్కి ఎలాగో సాయంత్రం 6కి తిన్నాం కాబట్టి వీళ్ళకి ఎవరికి వద్దని చెప్తున్నారు నైట్ వంట వచ్చేసి. ఇంకా పిల్లల వరకు కొంచెం వండి పిల్లలకు తినిపిస్తే సరిపోతుంది. ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒక లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి చేరుతుందన్నమాట. ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.